హలో అండి, బాగున్నారా? ఈరోజు మన వీడియోలో రంజాన్ పండగ సందర్భంగా సన్న సేమియాతో సేమియా ఖీర్ చూపించబోతున్నాను. ఈ సేమియా ఖీర్ చాలా రుచిగా ఉంటుంది. తప్పకుండా మీరు చేసుకోండి. ఇప్పుడు దానికి కావలసిన పదార్థాలు చూద్దాము. ఇదిగోండి, సన్న సేమియా తీసుకున్నాను. తర్వాత పాలు, జీడిపప్పులు, బాదం పప్పులు, కిస్మిస్లు, తర్వాత యాలకుల పొడి, పంచదార, నెయ్యి. అంతేనండి. తర్వాత ఒక గిన్నె పెట్టుకొని దానిలో ఒక స్పూను నెయ్యి వేసుకొని జీడిపప్పులు, బాదం పప్పులు, కిస్మిస్లు అన్నీ వేసుకొని బాగా వేయించుకోవాలి. దోరగా వేయించుకున్న తర్వాత వాటిని గిన్నెలోకి తీసుకోవాలి. తర్వాత మనం గిన్నెలో పెట్టుకున్న ఇప్పుడు పాలు వేసుకోవాలండి. పాలు వేసుకున్న తర్వాత అదే గిన్నెతో ఒక గిన్నెడు వాటర్ వేసుకోవాలి. మీరు అన్ని పాలతోనైనా చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది ఖీరు. పాలు బాగా మరిగిపోయిన తర్వాత ఇప్పుడు యాలకుల పొడి వేసుకోవాలి. తర్వాత బాగా కలుపుకోవాలి. యాలకుల పొడి వేసుకున్నాం కదా, కొద్దిగా మరిగిన తర్వాత పంచదార కూడా వేసుకోవాలి. పంచదార మీకు తీపి ఎంత తింటారో అంత సరిపడా వేసుకోవాలి. తక్కువ తినేవాళ్ళు, ఎక్కువ తినేవాళ్ళు ఉంటారండి. దాన్ని బట్టి పంచదార వేసుకోవాలి. తర్వాత ఈ సన్న సేమియాని వేసుకోవాలి. ఈ సన్న సేమియా కొలత బారుగా ఉంటే కొద్దిగా కట్ చేసుకొని చేత్తో వేసుకోవాలి. తర్వాత డ్రై ఫ్రూట్స్, వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. ఇప్పుడు సేమియా రెడీ అయిపోయింది. తర్వాత గ్లాసులు తీసుకొని వేడివేడి సేమియా గ్లాసుల్లో పోసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. చాలా రుచిగా ఉంటుంది. తర్వాత వీటిల్లో పుచ్చపప్పు నేను వేస్తున్నాను, డ్రై ఫ్రూట్స్, తర్వాత బాదంలు వేసాను. చాలా రుచిగా బాగుంటుంది. అంతేనండి.